హాయ్ ఫ్రెండ్స్! మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు మాటల్లో చెప్పని విషయాల్ని కూడా ఎలా అర్థం చేసుకోవాలో ఈరోజు మనం సరదాగా తెలుసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మన స్నేహితుల్లో ఒకరు చాలా కష్టమైన పరీక్ష రాసి బయటకొచ్చారనుకుందాం. మనం వెళ్ళి ఏమైంది, ఎలా ఉన్నావు అని అడిగాం. అప్పుడు వాళ్ళు ఓ చిన్న నవ్వు నవ్వి పర్లేదు, బానే ఉన్నా అంటారు. కానీ వాళ్ళు చెప్పిన మాట నిజమేనా? వాళ్ల మనసులో నిజంగా అంత బానే ఉందా? చూసారా, ఇక్కడే ఉంది అసలు విషయం. మన నోటితో మన ఫీలింగ్స్ని దాచేయచ్చు, కానీ మన శరీరానికి ఒక రహస్య భాష ఉంటుంది. ఆ భాష అస్సలు అబద్ధం చెప్పదు. మన నిజమైన ఫీలింగ్స్ ఏంటో అన్నీ అందులోనే బయటపడిపోతాయి. సరే, మొదటి రహస్యం ఏంటో చూద్దామా? ఇది చాలా చాలా సింపుల్ రూల్ అండి. మన మెదడు ఏదైనా ఆలోచించి నోరు మాటలు చెప్పక ముందే మన శరీరం స్పందిస్తుంది. అవును, ముఖ్యంగా మనం కాస్త టెన్షన్గా ఫీల్ అయినప్పుడు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నోరు అవును నాకు అర్థమైంది అని చెప్తుంది, కానీ శరీరమేమో గబగబా ఊపిరి తీసుకోవడం, ముఖం బిగపట్టుకోవడం లాంటివి చేస్తుంది. అంటే మాటలు మన కంట్రోల్లో ఉంటాయి, కానీ మన బాడీ రియాక్షన్స్ అలా కాదు కదా. అవి చాలా నిజాయితీగా ఉంటాయి. ఈ చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద నిజాల్ని చెప్పేస్తాయి. దీన్ని ఇంకాస్త బాగా అర్థం చేసుకోవాలంటే పదండి, మనందరికీ ఎంతో ఇష్టమైన స్కూల్ రోజుల్లోకి ఓసారి వెళ్ళొద్దాం. ఒక క్లాస్ రూమ్ సీన్ని ఊహించుకుందాం. టీచర్ పాఠం చెప్పి అడిగారు కదా, ఆ విద్యార్థి అవును మేడం అర్థమైంది అని చెప్పాడు. వినడానికైతే చాలా కాన్ఫిడెంట్గా ఉంది కదూ. అయ్యో, కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ అబ్బాయి నోరు అర్థమైంది అని చెప్తున్నా తన శరీరం మాత్రం వేరే కథ చెప్తోంది. చూడండి, టీచర్ వైపు చూడట్లేదు, తలగోక్కుంటున్నాడు. ఈ చేష్టలన్నీ ఏం చెప్తున్నట్టు? నాకేమీ అర్థం కాలేదు అని గట్టిగా అరుస్తున్నట్టనిపించట్లేదు. కాబట్టి మనం మొదటి రహస్యం నుండి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే. ఎప్పుడైనా సరే మాటలు, శరీరం చెప్పేది వేరువేరుగా ఉన్నప్పుడు మనం ఎప్పుడూ శరీరం చెప్పేదాన్నే నమ్మాలి, అంతే. సరే, ఇప్పుడు రెండో రహస్యమేంటో చూద్దాం. ఒత్తిడి అసౌకర్యాన్ని చూపిస్తుంది. అంటే ఎవరైనా ప్రెషర్గా లేదా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినప్పుడు వాళ్ల శరీరం కొన్ని సంకేతాలిస్తుంది. మరివేంటో చూద్దామా? ఉదాహరణకు, మనకిష్టం లేని టాపిక్ గురించి మాట్లాడాల్సొచ్చినప్పుడు, లేదా పరీక్షలో తక్కువ మార్కులొచ్చాయని ఇంట్లో చెప్పాల్సొచ్చినప్పుడు. గమనించండి, కొంచెం చిరాగ్గా కదులుతాం, పదే పదే ముఖాన్ని, మెడను తాక్కుంటాం, లేదా ఉన్నట్టుండే సైలెంట్ అయిపోతాం. అవునా? వీటన్నిటినీ అసౌకర్య సంకేతాలు అంటారన్మాట. ఇంకో సరదా ఉదాహరణ చూద్దామా? మనమందరం ఓ బట్ల షాప్కి వెళ్ళామనుకుందాం. అక్కడ బేరం ఆడుతున్నాం. అప్పుడో కస్టమరు సరే నేను ఆలోచించి చెప్తాను అని పైకంటారు. కానీ వాళ్ల శరీరాన్ని గమనించండి. చేతులు కట్టుకున్నారనుకోండి, అంటే వాళ్లు తమ చుట్టూ ఒక అడ్డుగోడ కడుతున్నట్టు. ఇక కొంచెం వెనక్కి వాలారంటే దూరం పాటించాలని చూస్తున్నట్టు. దీనర్థమేంటి? వాళ్లకా ధర నచ్చలేదని, వాళ్ల అంత కంఫర్టబుల్గా లేరని మనకి ఈజీగా అర్థమైపోతుంది. అందుకే రెండో రహస్యం చాలా స్పష్టంగా చెప్తోంది. ఒత్తిడి ఎంత పెరిగితే ఈ అసౌకర్య సంకేతాలు కూడా అన్నీ ఎక్కువగా కనిపిస్తాయి. సరే, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన మూడో రహస్యం దగ్గరికి వచ్చేశాం. అదేంటంటే, ఒకే ఒక్క సంకేతాన్ని చూసి మనం దేన్ని నిర్ణయించకూడదు. ఎప్పుడూ సంకేతాలన్నింటినీ కలిపి చూడాలి. అంటే ఎవరైనా చేతులు కట్టుకుంటే బహుశా వాళ్లకి నిజంగానే చలిగా ఉండొచ్చేమో, లేదా అది వాళ్లకు అలా అలవాటైపోయుండొచ్చు. అంతే, ఒక్కదాన్ని చూసి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ అసలు మ్యాజిక్ ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? చాలా సంకేతాలు అన్నీ ఒకేసారి కనిపించినప్పుడు. అప్పుడే మనకు అసలు అర్థం తెలుస్తుంది. దీన్నే క్లస్టర్ అంటారు. అంటే సంకేతాల గుంపు అని అర్థం. మళ్ళీ మన క్లాస్ రూమ్కే వెళ్దాం. టీచర్ ఒక కష్టమైన ప్రశ్న అడిగారు. అప్పుడు ఒక విద్యార్థి కొద్దిగా చెమటలు పడుతూ నిలబడిన చోటే ఒక కాలుమీద నుంచి ఇంకో కాలుమీదకు మారుతూ మాట్లాడటానికి కాస్త తటపటాయించాడనుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ మూడు సంకేతాలని కలిపి చూస్తే ఏమర్థమవుతోంది? ఆ అబ్బాయి చాలా నర్వస్గా ఉన్నాడని మనకు స్పష్టంగా తెలిసిపోతోంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ బావున్నాయి, కానీ దీన్ని మనం రోజూ ఎలా ప్రాక్టీస్ చేయాలి? దీనికోసం ఓ సింపుల్ 2 నిమిషాల అలవాటుంది. చాలా సరదాగా ఉంటుంది కూడా. ఇది చాలా సులభం.
మొదటిది, ఈరోజు ఒక సంభాషణను గమనించండి. అది టీవీలో కావచ్చు, లేదా ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నది కావచ్చు. రెండోది, వాళ్ళ శరీర సంకేతాలు ఏమైనా ఉన్నాయేమో గుర్తించండి. ఇక మూడోది, అలా కనిపించిన సంకేతాలన్నీ కలిపి ఒక గుంపుగా ఏమైనా అర్థాన్ని ఇస్తున్నాయేమో చూడండి. అంతే, చాలా సులభం కదూ? ఈ చిన్న అలవాటు చూడ్డానికి చిన్నదే అయినా దీనివల్ల ఎంత మంచి జరుగుతుందో తెలుసా? మనం ఎదుటివాళ్లని ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఒక మంచి స్నేహితుడుగా, మంచి సహోద్యోగిగా, ఇంకా చెప్పాలంటే ఒక మంచి మనిషిగా మారతాం. గుర్తుంచుకోండి మిత్రులారా, రోజూ చిన్నగా నేర్చుకోవడమే ఒకరోజు పెద్ద విజయాన్ని అందిస్తుంది. ఉంటాను.